Subscribe to Color Frames. IPL 26 మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్తో అదరగొట్టింది. లక్నోను భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కుల్దీప్ యాదవ్. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన కుల్దీప్ ఈ మ్యాచ్ ద్వారా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ఫామ్లో లేని సమయంలో ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పాడు. అయితే తన కష్టం ఊరికేం పోలేదు. నిన్నటి మ్యాచ్లో కుల్దీప్ భీకర బౌలింగ్తో మైదానంలోని ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా లక్నోను బాగా ఇబ్బంది పెట్టాడు. ఆరంభంలో లక్నో రాణించినా కుల్దీప్ వన్స్ చెలరేగడం మొదలుపెట్టాక ఆ జట్టు టాప్ మోస్ట్ బ్యాటర్లు పెవిలియన్కు దారివెత్తుకున్నారు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టి లక్నో ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాడు. మార్కస్ స్టోయినిస్ను 8 పరుగుల వద్ద అవుట్ చేసిన కుల్దీప్ ఆ తర్వాతి బంతికి నికోలస్ పూరన్ను గోల్డెన్ డక్గా వెనక్కి పంపాడు. అనంతరం భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద కట్టడి చేసి పెవిలియన్కు దారి చూపించాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసినప్పటికీ పూరన్ను అవుట్ చేసిన విధానం మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. కుల్దీప్ గుగ్లీతో పూరన్ను బౌల్తో కొట్టించాడు. పిచ్పై పడిన బంతి బ్యాటర్ చూస్తుండగానే క్షణాల్లో వికెట్లను గిరటేసింది. దాన్ని డిఫెండ్ చేసేందుకు పూరన్ ప్రయత్నం చేసినప్పటికీ బాల్ ఘోరంగా టర్న్ అయి వికెట్లను ముద్దాడింది. ఏం జరిగిందో అర్థం కాక పూరన్ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తుంది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 167 పరుగులతో సరిపెట్టింది. భారీ ఆశలు పెట్టుకున్న ఓపెనర్ క్వింటన్ డికాక్ 19 పరుగులకే అవుట్ అయ్యాడు. డికాక్ చేతులెత్తేయడంతో కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 22 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్స్తో 39 గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే కుల్దీప్ రాహుల్ను కట్టడి చేయడంతో లక్నోకు గట్టి షాక్ తగిలినట్టయింది. రాహుల్ తర్వాత ఆయుష్ బదోని చక్కగా డిఫెండ్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అతను 35 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 55 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్ళెవ్వరూ రాణించలేకపోవడంతో లక్నో భారీ స్కోర్కు బ్రేకులు పడ్డాయి. కాగా లక్నో నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రెజరర్ మెక్గర్క్ కుమ్మేశాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కృణాల్ పాండ్యా వేసిన ఓవర్లో జేక్ ఫ్రెజర్ మెక్గుర్క్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఒత్తిడికి గురైన కృణాల్ ఆ ఓవర్లో 2 వైడ్ బంతులు విసిరాడు. ఇక జేక్ ఫ్రెజర్తో కలిసి రిషబ్ పంత్ 41తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ పృథ్వీ షా కూడా పర్వాలేదనిపించాడు. షా 22 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. పాపం డేవిడ్ వార్నర్ను దురదృష్టం వెంటాడటంతో త్వరగానే వెనుతిరగాల్సి వచ్చింది. యష్ ఠాకూర్ బౌలింగ్లో వార్నర్ కాస్త వెరైటీగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బాల్ కనెక్ట్ కాకపోవడంతో బంతి ప్యాడ్లను తాగిలింది. అయితే అది వికెట్లను తాకుతున్న క్రమంలో వార్నర్ తేరుకుని బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టం వెంటాడటంతో బంతి వికెట్లను తగలడంతో ఓ బేల్ కింద పడింది. దీంతో పెద్దగా పరుగులేం చేయకుండానే నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా యష్, రవిసింగ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే, మేం మరో 15 నుంచి 20 పరుగులు చేసి ఉండాల్సింది. టార్గెట్ 180 ఉంటే ఛేదనలో పోరాటానికి వీలుండేదన్నాడు రాహుల్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.